ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవును బేబీ, నేను అస్సలు ఊహించలేదు. సుందరి ఆంటీని చంపేసిందంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అమ్మ చనిపోవడం న్యాచురల్ గానే జరిగిందనుకుంటున్నాను, కానీ ఇంట్లో ఉన్న ఈ దౌర్భాగ్యురాలే చంపేసిందని నేను అనుకోలేదు కార్తిక్. సుందరి మామూలాడది కాదని ఈరోజే నాకు తెలిసిందను బేబీ. మేకతోలు కప్పుకున్న శివంగా సుందరి. భగవంతుడు ఉన్నాడు కార్తిక్. ఆయన ఉండబట్టే అమ్మ చనిపోయిన 1 year కావస్తున్నా అసలు నేరస్తురాల్ని పోలీసులు పట్టుకోగలిగారు. అమ్మా, సుందరి హంతకురాలు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కూతురు సుందరి అమ్మని చంపింది కాబట్టే కదా పోలీసులు తీసుకెళ్లారు. అటువంటి ఆడదాన్ని కన్నందుకు నువ్వు సిగ్గుతో బాధపడాలే కాని ఇలా పోలీసులు తీసుకెళ్లారని ఏడవకూడదు. ఇప్పుడిప్పుడే సుందరి విషయం బయటపడుతుందనుకుంటే ఇంకా ముందు ముందు ఈ కథలో ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయో ఏమో. ఎవరండి మీరు? నువ్వు అను కదా? అవును, నేనే అనుని. మిస్టర్ కార్తిక్? ఎస్, కార్తిక్. మీరు సారీ, గుర్తుపట్టలేదు. రాజేశ్వరి అంటే మాకు బాగా తెలుసు. ప్లీజ్ కూర్చోండి, రండి. రండి. థ్యాంక్ యూ.